వెజిటేబుల్స్ జొన్న రొట్టె చేస్తున్నాము. సో దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, బీట్రూట్ తురుము, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, జీలకర్ర, ఉప్పు, జొన్న పిండి, బియ్య పిండి, అలానే పల్లీల పొడి. సో వెజిటేబుల్స్ ఆ తురుమల్ని కూడా మనం ఒక దాంట్లో కలిపేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు కూడా గ్రైండ్ చేసింది. సో ఇలా తురుముగా ఉంటేనే మనకి మంచి టేస్టీగా పలుకులుగా తగులుతూ ఉంటాయి. జీలకర్ర, ఇవన్నీ కూడా మనం ఈ రకంగా కలిపేసుకుని ఉంచుకోవాలి. ఇందులో ఇప్పుడు జొన్న పిండి, బియ్య పిండి, సో ఆ తడికి తగ్గట్టుగా మనం పిండి కలుపుకుంటూ ఉండాలి. సో ఇంకో గ్లాసులో జొన్న పిండి వేసుకున్నాము. మనకి ఇది మంచి హెల్దీ అండ్ ఈజీ డిన్నర్ ఆప్షన్. సాల్ట్, చాలా. సో ఈ రకంగా వచ్చేంత వరకు మనం పిండిని రెడీ చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు పెనం రెడీ చేసుకోవాలి. ఈ రకంగా పెనం ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని రెడీ చేసుకోవాలి. ఇలాగా ప్లాస్టిక్ కవర్ తీసుకుని నూనె రాసి ఈ రకంగా మనం అట్టు కింద చేసుకోవాలి. ఇలాగా ఒత్తుకుంటూ ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసుకొని బ్రేక్ అవ్వకుండా ఇలా సెట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకొని ఈ రకంగా చేసుకోవచ్చు. సో మనం పెనం హీట్ అయిందో చెక్ చేసుకుని ఈ రకంగా వేసుకోవాలి. ఆయిల్
మధ్యలో హోల్స్ చేసి బాగా కాస్తుంది. చుట్టూరా ఎక్కువ కాలాలనుకుంటే ఈ రకంగా మనం మధ్యలో హోల్స్ చేసుకోవాలి. సో మనకి మంచి క్రిస్పీగా బాగా కాస్తుంది ఇలా హోల్స్ చేస్తుంది. So up to ready. Let's taste. Vegetable jonna rotte. Let's taste. అంత క్రిస్పీగా రాలేదు అని టేస్ట్ అయితే అదిరిపోయింది. క్రిస్పీ కోసం కొంచెం బియ్యం పిండి వేసి ఇంకొక అట్టు ట్రై చేస్తాం. తప్పకుండా ట్రై చేయండి. వెజిటేబుల్ జొన్న రొట్టె.